పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నెల 3 అంటే జూలై 3వ తారీఖున ఏదైతే 250 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కి సంబంధించి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి నెల్లూరు సంబంధించినటువంటి నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన్ని పరామర్శించడానికి జైలుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్క సింగయ్య చనిపోయి దాదాపుగా వారం 10 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు దానికి స్పందించిన నాయకుడు ఎందుకని కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శిస్తున్నారు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జోనల్ గారు. సార్ నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఆయన పర్యటనలు చూస్తుంటే చాలా వింతగా ఉందని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. దానికి ఉదాహరణగా చూసుకుంటే తెనాల్లో గంజాయి బ్యాచ్ని పరామర్శించడం, అంటే వాళ్ళని కూడా కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని. మరో పక్క చూసుకుంటే అంతకుముందు జైల్లో ఉన్న ఖైదీలు అంటే వాళ్ళందరూ కూడా మర్డర్ కేసులు, అక్రమ అవినీతికి సంబంధించిన కేసులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే తన కార్యకర్త తన కారు కింద చనిపోతే ఇప్పటిదాకా ఒక ట్వీట్ వేసి, అది కూడా దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందని చెప్తూ అందులో బాగా మెన్షన్ చేశారు తప్పితే ఎక్కడ ఒక పూర్తిగా ఆయన గురించి మాట్లాడినట్టు దాఖలు లేవు. ఇప్పుడు చూసుకుంటేనేమో రేపు జూలై 3వ తారీఖున కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి జైలుకు వెళ్తున్నాడు. ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన గురించి మీరేమంటారు? జగన్ అమాయకుడు అని తనకు తానే ప్రకటించుకున్నాడు. అమాయకుడు కదా, అమాయక చక్రవర్తి అనాలి నటనలో. ఎందుకంటే ఇప్పుడు అతను పరామర్శకి వెళ్తున్నాడు. ఎవరెవరిని పరామర్శిస్తున్నాడు అంటే అతను ఖచ్చితంగా ఒక అరాచక వ్యక్తి అన్న అయి ఉండాలి, లేదంటే ఒక అవినీతి పాల్పడిన వ్యక్తి అన్న అయి ఉండాలి, లేకపోతే ఒక గంజాయి లాంటి అవినీతి సంపాదన మీద సంపాదించిన వాళ్ళని అయి ఉండాలి. మొత్తానికైతే నేర చరిత్ర ఉన్న వాళ్ళే అంటారు. ఓవరాల్ గా నేర చరిత్ర ఉండాలి. నేర చరిత్ర ఉన్న వాళ్ళే ఈయనకి అర్హత ఉందన్నమాట పరామర్శించడానికి. అలా ఆ విధంగానే ఉంది. గోవర్ధన్ రెడ్డిని ఆ విధంగానే పరామర్శిస్తున్నాడు రేపు వెళ్ళి. అలాగే గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో అది కూడా అలాగే పరామర్శించాడు. అలాగే ఇప్పుడు బెట్టింగ్లో డబ్బులు పోగొట్టిన ఆత్మహత్య చేసుకుని విగ్రహాన్ని ఆవిష్కరణకు కూడా వెళ్ళాడు. అంటే ఇతనికి అలాంటి అర్హతలు ఉండాలి పరామర్శించాలంటే. లేదంటే సేవలు కావాలి ఓదార్పు యాత్రలకి. అలాగా నేరస్తుల్ని, నేర చరిత్ర కలిగిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు. అలాగే ఇతని వల్ల కానీ వేరే కారణాల వల్ల కానీ చనిపోయిన వ్యక్తుల్ని పరామర్శకనే వెళ్తాడు. అదర్వైజ్ అది కాకుండా బయటకు రాలేడు. అతను ప్రజా సమస్యల గురించి రాలేడు అనమాట. ఏమంటే ఇతను పరామర్శించాలంటే అంతకుముందు ఇతన ప్రభుత్వంలోని ఎమ్మెల్సీగా చేసిన అనంతబాబు డోర్ డెలివరీ ఇచ్చాడు కదా సుబ్రహ్మణ్యాన్ని. మరి ఆయన కుటుంబాన్ని కానీ పరామర్శించారా? అలాగే ఈయన వల్ల అన్యాయంగా చనిపోయాడు కదా డాక్టర్ సుధాకర్ గారు. ఆయన కుటుంబాన్ని ఏనాడైనా వెళ్ళి పరామర్శించాడా? ఈయన అధికారంలో ఉన్నప్పుడు కోత వేడి దూరంలో ఒక మహిళ ఒక అత్యాచారానికి గురైతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడా? అంటే అలాంటి నిజంగా అన్యాయానికి అయిన వ్యక్తులు ఏ వ్యక్తుల్ని కూడా ఇతను అధికారం ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఏనాడు పలకరించడానికి వెళ్ళింది లేదు. ఇతను కేవలం నేర చరిత్ర కలిగిన వాళ్ళని మాత్రమే పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఇతని నైజం అది, నిజం కూడా అదే. మరి అయితే చూసుకుంటే ఇప్పుడు ఏ పార్టీకైనా కూడా కార్యకర్తలే బలం అని చెప్పుకుంటాం. కార్యకర్తలు జెండా మోస్తే ఆ పార్టీ అనేది భవిష్యత్తులో కానీ ప్రెసిడెంట్ కానీ ఒక రానివ్వగలదు రాజకీయాలకు సంబంధించి. అటువంటి కార్యకర్త చనిపోతే కార్యకర్తలు భరోసా ఇవ్వాల్సినటువంటి కార్యకర్తలకు అధినేతగా ఉన్నటువంటి నాయకుడు అతని గురించి పట్టించుకోవడం, ఇవన్నీ కూడా కార్యకర్తలు ఏం సందేశం ఇవ్వచ్చు అంటారు? కార్యకర్తలు ఏ పార్టీకైనా బలం కరెక్టే, కానీ ఇతని కార్యకర్తలు ఎలా ఉంటారో తెలుసు కదా. రపాడిచ్చేస్తాం, గొడ్డలు పెట్టి పొట్టేళ్ళు నరికినట్టు నరికేస్తాం, గంగమ్మ జాతర చేసేస్తాం, రక్తాన్ని ఏరులై పారిస్తాం, రక్తపటేరులు ప్రవహింపలేగా చేస్తాం మేము. ఇలాంటి మెసేజ్లు ఈయన ఇస్తాడు కార్యకర్తలకి. కార్యకర్తలు కూడా అదే పూనకులో ఉంటారు. అలా కాబట్టి ప్లేకార్డ్స్ అలా ప్రదర్శించగలిగారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఖండించారు తీవ్రంగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిరసన చేయడం అనేది ఎవరికైనా ప్రజాస్వామ్యయుతంగా ఉండే హక్కు. అది ప్రజలకే ఉంటుంది, ప్రతిపక్షాలకే ఉంటుంది. కానీ ఎప్పుడైనా ప్రతిపక్షంగా ఉండి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయి 11గా పరిమితమైన ఈ సందర్భంలో కానీ ఏనాడు కూడా వీళ్ళు ప్రతిపక్ష పాత్రని హుందాగా పోషించింది లేదు. ఎంతసేపు ఆందోళనలు, అరాచకవాదిల్లాగా పబ్లిక్లోకి వచ్చి ఇలాంటి ప్లకార్డ్స్ పెట్టుకుని రాజన్న ప్రభుత్వం వస్తుంది, మేము ఊచకోతకు వస్తాం, ఇలాంటి ప్లకార్డ్స్ పెట్టుకుని అంటే అది సమాజానికి ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నట్టు వీళ్ళు. అంటే వీళ్ళు అభివృద్ధి వైపు ఒక్కనే చూడరు, అరాచకమే వీళ్ళ ఎజెండా. ఆ విధంగానే అంతకుముందు 5 ఏళ్ళు కొనసాగింది. మళ్ళీ వస్తే కూడా అదే చేస్తామని ముందే చెప్పేస్తున్నారు వాళ్ళు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము వస్తే పీకలకు వస్తాం అని మాట్లాడుతున్నారంటే మరి రాబోయే ప్రభుత్వంలో అభివృద్ధి మాకు కాదు, మేము పీకలకు వస్తాము అనే మాట స్పష్టంగా చెప్తున్నారు కదా. మరి అలాంటి నైజం ఉన్న ఈ వ్యక్తికి మరి ముందు రోజుల్లో ప్రజలు మరింతగా బుద్ధి చెప్పి ఇప్పుడున్న స్థాయిని కూడా లేకుండా చేసే పరిస్థితి తెచ్చుకుంటున్నట్టే లెక్క. ఓకే, మరైతే ఇప్పుడు ఆ వీడియోకి ఏదైతే సంబంధించి సింగయ్య చనిపోయినటువంటి వీడియో బాగా సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అదంతా కూడా కూటమి ప్రభుత్వ వైఫల్యం, సరైన భద్రత కల్పించలేదని చెప్పేసి ప్రభుత్వం మీద నెట్టివేట ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? దానికి ఆల్రెడీ వివరణ ఇచ్చారు అంతే గారు, హోమ్ మినిస్టర్ గారు.
మేము ఇచ్చిన భద్రతని చిన్నాభిన్నం చేసింది ఈ వైసీపీ కార్యకర్తలు, లీడర్లను. ఇప్పుడు ఉదాహరణకి అంబటి రాంబాబు గారు బ్యారికేడ్లన్నీ పక్కకి నెట్టేసేసి మరి అంత వందలాది మందిని, వేలాది మందిని ఎలా చేసేస్తే శాంతి భద్రత ఎలా కాపాడగలుగుతారు? ఎంతమంది పోలీసులు ఉంటే మాత్రం? చట్టాన్ని మీ చేతుల్లో తీసేసుకున్న తర్వాత మరి జరగరాని జరుగుతున్నప్పుడు, దానికి కారణం మీరే అవుతున్నప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఎలా నిలదీయగలుగుతారు? చేసేది మీరే తప్పు. అంటే ఆవిడ కూడా ఉంది, మేము ఇచ్చిన వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకోలేదు, వాళ్ళు సొంత వాహనాన్ని పెట్టుకుంటున్నారు. అలాగే సొంత ప్రైవేట్ సైన్యాన్ని దించుకుంటున్నారు కార్యకర్తల రూపంలో. దించుకొని ప్రజల్లో ఒక అశాంతిని, అభద్రతా భావాన్ని వీళ్ళు కలిగిస్తున్నారు. అంటే అక్కడ ఏదో రకంగా ఆందోళన చేసి అక్కడ ఒక రకమైన అలజడిని సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలనే ఒక ఎజెండా తప్పితే, అక్కడికి వచ్చి ఏదో పరామర్శ అనే ఒక పేరే తప్పితే, ముసిగే తప్పితే దాని వెనకాల ఉన్నదంతా ఇదే ఎజెండా వాళ్ళది. అంటే దీంట్లో ఇంకొకటి ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క మృతికి సంబంధించి పోలీసులు విచారణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్ని సీజ్ చేశారు. దానికి సంబంధించి ఏంటి మీ అభిప్రాయం? చేశారంటే అక్కడ నేరం నిరూపణ అయింది కాబట్టి, నిరూపణ అంటే ఆధారాలు దొరికినాయి కాబట్టి, ఆ ఆధారాల్లో మనకి అంతకుముందు మొదట్లో అది ఎక్కడ ఏ ఆధారం లేదు కాబట్టి మసిపూసి మారేడుగా చేద్దాం అనుకున్నారు. ఏదైతే కొన ఊపుతున్నాడో అతని సింగం తీసుకెళ్లి తుప్పల్లో పడేయటం కానీ ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు, ఇప్పుడు స్పష్టమైన విషయాలు. ఎలా అంటే అంతకుముందు అది ఆధారాలు లేవు కాబట్టి తెలియలేదు, ఆధారాలు ఇప్పుడు దొరికినాయి కాబట్టి ఆ వీడియో బయటపడింది కాబట్టి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అలాగే డ్రైవర్ని విచారించారు, అతను ఉన్న మొత్తం విషయాలన్నీ బయట పెట్టాడు. అలాగే అక్కడున్న ప్రత్యక్ష సాక్షులందరూ కూడా చెప్పారు. అలాగే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళ వాంగ్మూలాన్ని ఇవ్వడంతో ఈ కేసు మరింత బలపడింది. దాంతో ఏం జరిగిందనేది స్పష్టమైంది. స్పష్టమైన సందర్భంలో కూడా రోజా గారు దాన్ని ఇంకా ఏదో మసిపూసి మారేడుగా చేద్దామన్న ఉద్దేశం కదా. మొదట్లో ఆవిడ ఏముంది, ఏఐ అంది ఆవిడ. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆవిడ ఇలాంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదం. ఎందుకంటే ఆవిడ స్వయంగా సినీ రంగం నుంచి వచ్చి ఇది అసలు వాస్తవం ఎలా ఉంటుంది, గ్రాఫిక్స్ ఎలా ఉంటుంది, ఏఐ ఎలా ఉంటుంది అనేది తనకు తెలియని విషయం కాదు. తెలిసిన విషయాన్ని ఇంత స్పష్టంగా చక్కగా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది ఆవిడ. అయితే ఎప్పుడైతే ఇది కూడా బయటపడిన తర్వాత మళ్ళీ ఆవిడ మాట మార్చింది. ముందేమో అతను అమాయకుడు, జగన్మోహన్ రెడ్డి ఆయనకేం సంబంధం లేదని మాట్లాడారు, అదంతా ఫేక్ వీడియో అన్నారు, అన్నారు. ఇప్పుడేం మాట్లాడిన తర్వాత రెండోసారి ఆవిడ అయితే ఇది తప్పిదం వచ్చేసి కార్ డ్రైవర్ వల్ల జరిగితే ఇందులో సంబంధం ఏమని జగన్మోహన్ రెడ్డిగా అన్నది ఆవిడ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ఆవిడ సగం ఒప్పుకుంటుంది నిజాన్ని, అంటే జరిగింది, కాకపోతే ఆ నేరానికి జగన్మోహన్ రెడ్డి ఏ సంబంధం, డ్రైవర్కే తప్ప ఉంటుంది, అంటే జరిగిందని ఆవిడ ఒప్పుకుంటున్నట్టే కదా. సో ఇలాగా వాళ్ళంతా వాళ్ళే ఏదో విధంగా జరిగిందాన్ని ఈ రోజు గత రోజు రేపైనా సరే వాస్తవాలు బయటపడిన తర్వాత ఒప్పుకుని తీరాల్సిందే. ఓకే, మరి అయితే ఇప్పుడు ఏదైతే ప్రాథమికంగా వీటన్నిటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వానికి సంబంధించి ఒక కొత్త ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే నిలువెత్తు మానవతా మూర్తి అని, ఆయన దగ్గర మానవత్వ విలువలు నిండుగా మెండుగా ఉన్నాయని చెప్పి చెబుతున్నారు. ఎందుకని సింగయ్య మృతికి సంబంధించి మరి అంటే అవయవాలు ఇవన్నీ పూర్తిగా పక్కన పడేశారు, ఆయన డెడ్ బాడీ వీటన్నింటి కూడా. ఇటువంటి వ్యక్తిని మీరు అనుమానించేదని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులు సమర్థించుకుంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డిలో మానవత్వ విలువలు ఉన్నాయంటారు? మరి మానవత్వం ఉందో రాక్షసత్వం ఉందో ఇవాళ మనం అందరం చూసాం కదా. ఎందుకంటే అంత విలువలాడిపోతున్నాడు ఒక వృద్ధుడు, దళితుడు, అతను అలాంటి వ్యక్తి కారు కింద నిమ్మకాయ తొక్కించినట్టు తొక్కిచ్చేసిన వీడియోస్ మనం చూసాం కదా. అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆపడానికి ప్రయత్నించారు, అందరూ చూశారు. అక్కడ కారులో ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలుసు, ఇందులో కాదు మాకు తెలియదు అని అమాయకంగా, ఇప్పుడు అమాయకత్వం అంటున్నారు కదా, అమాయకత్వం నటించగలరు కానీ అమాయకులు కాదు వాళ్ళు. ఆ విధంగా ఎంత నిర్దాక్షిణ్యం అండి, అది అమానవీయం. మానవత్వం అంటున్నారు కదా, అమానవీయ సంఘటన ఇది. దాని కారకులు వీళ్లే కదా. అక్కడ కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని అప్పటికప్పుడు అంబులెన్స్లో కనుక తీసుకెళ్లి ప్రభుత్వం ఎక్కడో ఏదో ఒక హాస్పిటల్లో, దగ్గరలో ఉన్న హాస్పిటల్లో వైద్యం సహాయం అంది ఉంటే గనక కొన ఊపిరితో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ప్రాణం పోసుకునేవాడే. మరి ఆ ప్రాణం గాల్లో కలిసిపోవడానికి కారణం వీళ్ళు కాదా? చావుకి బతికి మధ్యన పోరాడుతున్న ఆ వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా పాశవికంగా తీసుకెళ్లి తుప్పలో పడేసింది వీళ్ళు కాదా? ఇది కాదంటారా? ఈ నిజాన్ని మీరు అబద్ధం చేయగలరా? అంటే మీ సాక్షి ఛానల్ అలాగే మీ పేపర్ ఉంది, మీరు అబద్ధాలు నిజాలు చేస్తారు, నిజాలను అబద్ధం చేస్తారు, నిజాన్ని ఏ అంటారు, ఏ నిజం అంటారు. ఇవన్నీ మీకు చేతైనవే, ఇన్నేళ్ళు మీరు చేస్తున్నదే అదే, ఇప్పుడు కూడా చేస్తున్నదే అదే. కానీ ఎప్పటికైనా ఆలస్యమైనా కానీ నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది, బయటపడుతుంది. నేరం నుంచి, ఇక్కడ ఈ ప్రక్రియ నుంచి, ఈ న్యాయస్థానాల నుంచి వీళ్ళు రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ముద్దాయిలుగా ఉన్న దోషులుగా తేల్తారు అనేది మాత్రం వాస్తవం. ఓకే, అంటే చివరిగా జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓరలేకే కూటమి ప్రభుత్వం భద్రతకు సంబంధించి ఆంక్షలు పెడుతుంది, సరైన భద్రత ఇవ్వట్లేదని చెప్పుకొస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఎదుర్కోబట్టే వాళ్ళు 11లో ఉన్నాడు. ప్రజా వ్యతిరేకత మరీ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి తట్టుకోలేక దాన్ని ఏదో విధంగా తన ఆక్రోశాన్ని వెళ్ళగట్టుకోవడం కోసం నేను అన్నాం కదా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు
వ్యతిరేకత అనేది ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీదే ఉంటుంది. ఎందుకంటే అతను అరాచక పాలన చూసిన తర్వాత తిరిగి మళ్ళీ అతని వెనకాల ఎవరు నిలబడతారు? ఒక అరాచకవాదులు, లేకపోతే అతని వెనకాల ఉన్న గ్యాంగ్, ఇట్లా ఏదైతే ఒక పేడ ఉంటారో వాళ్ళు, అట్లాంటి వాళ్ళు, లేదంటే అతను ప్రైవేట్ సైన్యం, వీళ్ళు తప్పితే ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు తప్పితే వేరే ప్రజలైతే నీరాజనాలు ఎవరు ఇవ్వట్లేదు. వాళ్ళ వెనకాల మీరు గమనించుకోండి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ అరాచకవాదులు అంటేసుకెళ్తాడు, కత్తులు కటాలను పట్టుకుని ప్రదర్శించే వాళ్ళని తీసుకెళ్తాడు, ఇలా పెయిడ్ ఆర్టిస్టులనే తీసుకెళ్తాడు, అలాగే తనకున్న ప్రైవేట్ సైన్యం తీసుకెళ్తారు, వీళ్ళే ఉంటారు. అంతకు మించి ప్రజలు వచ్చి వ్యతిరేకత అనేది లేదు. ప్రజల వ్యతిరేకత అచ్చంగా ఇతనికే ఉంది ఇప్పటికీ. ఓకే, చాలా చక్కగా చెప్పేసారు. థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.